1,07,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు కావలసిన పవర్ మనం జనరేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ట్రాన్స్మిషన్కి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ట్రాన్స్మిషన్ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చే నాటికి 10.35% లాసెస్ ఉంటే 9.27%కి తగ్గించాం. ఈ ఒక్క నిర్ణయం వల్ల 1,350 కోట్ల రూపాయలు మనకు సేవింగ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలో చేస్తున్నాం. ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ కోసం ఒక 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకా మిగిలినటువంటి డిస్కామ్స్లో అయితే పెద్ద ఎత్తున మీరు అన్నట్టు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. రవికుమార్ గారు నాకు బ్రీఫ్ చేశారు. మొత్తం నెక్స్ట్ 5 ఇయర్స్లో ట్రాన్స్మిషన్లో ఒక 16,000 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పుడు జరిగే పనులు కాకుండా అదనంగా ఇంకా ఒక 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టోటల్గా స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకురావడం, అంతేకాకుండా యూనివర్సిటీ కూడా గ్రీన్ ఎనర్జీకి యూనివర్సిటీ పెట్టడం, ఇది కాకుండా యూనివర్సిటీస్లో కూడా గ్రీన్ ఎనర్జీ పైన రీసెర్చ్ జరగాలి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాలి, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా మీరు ఒక నిర్ణయం చూస్తే స్వాపింగ్ కరెంటు విషయంలో కూడా స్వాపింగ్ పోతున్నాం. ఈ సీజన్లో మన దగ్గర సర్ప్లస్ కరెంట్ ఉంది. ఇది వేరే రాష్ట్రాల్లో అవసరం, ఆ సీజన్లో వాళ్ళకి అవసరం. మనం వాళ్ళకిస్తే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు మిగిలినప్పుడు మనకు కరెంట్ ఇస్తారు. ఈ స్వాపింగ్ సిస్టంలో కూడా పోయేదాని వల్ల ఈరోజు ఈ మూమెంట్లో 600 మెగావాట్లు ఈరోజు మనకు స్వాపింగ్ వస్తూ ఉంది వేరే రాష్ట్రం నుంచి. అంటే 15 మిలియన్ యూనిట్స్. ఒక రోజుకు 7,50,00,000 రూపాయలు దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది. నేను మార్కెట్లో ఇప్పుడు రేటు తక్కువ ఉంది, రేపు ఎల్లుండి రేటు పెరుగుతుంది. ఏప్రిల్ మేలో బాగా పీక్ లోడ్ ఉంటే రేటు విపరీతంగా పెరిగిపోతుంది. నేను ఇచ్చేది కైండ్ ఇస్తున్నా, వాళ్ళ దగ్గర నుంచి కైండ్ తీసుకుంటున్నా, వాళ్ళకో లాభం మాకో లాభం. ఎక్కడైతే పవర్ గ్రిడ్కి పోయి కాంపిటీషన్లు, అందుకే నేను చెప్పాను 13 రూపాయలకు కొన్నా, మొన్న కూడా 7,70 అంటే ఓసారి పీక్ లోడ్ వచ్చినప్పుడు 10 రూపాయలు పెట్టుకునేసారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు పెట్టుకొని నేను ముందే మీ అందరికీ చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 5 రూపాయల 80 పైసలు ఉంది కరెంటు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలంటే. మంది ఆవరేజ్ కాస్ట్ 4 రూపాయల 80 పైసలు. అంటే ఈరోజు మనకు వచ్చేది 4 రూపాయల 80 పైసలకే వస్తూ ఉంది. దిస్ ఈజ్ హౌ మనం దీన్ని సేవింగ్ చేసే అవకాశం ఉంది. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, 5 రూపాయల 19 పైసల నుంచి 4 రూపాయల 80 పైసలు ఆవరేజ్ కాస్ట్ తగ్గిస్తాం. రెండోది, నేను ఇంతవరకు మీకు అందరికీ చెప్పినట్టు మీరు కూడా వీలైనంత వరకు, వీలైనంత కాదు కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టి మీకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ సంవత్సరం 10,000 రూఫ్ టాప్ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీకి మీరు అందుబాటులో పెట్టే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అన్ని అరేంజ్మెంట్ చేస్తాం. అదర్స్ కూడా ఇవ్వండి. 78,000 రూపాయలు వాళ్ళకు కూడా సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు బ్యాంకులో తీసుకుంటే తీసుకోమనండి, లేదంటే మనమే ఇస్తాం, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. 9 ఇయర్స్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్తాం. రీపేమెంట్ షెడ్యూల్ కూడా 9 ఇయర్స్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకి భారం పడకుండా వాళ్ళు వాడుకుంటే 9 ఇయర్స్లో పే చేస్తారు. కరెంటే ఇస్తే 9 ఇయర్స్లో అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ముందే కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఒకవేళ ముందే కరెంటు కానీ వాళ్ళు కానీ ఇచ్చేసేయగలిగితే, రుణం ఇచ్చేయగలిగితే తర్వాత వాళ్ళకి 2 రూపాయల 99 పైసలు ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు పెరిగితే ఇస్తాం. ఆ విధంగా యూనిటీ కరెంట్ ఛార్జీలు కూడా పే చేస్తాం. 360 మెగావాట్ యూనిట్స్ తయారు చేస్తారు.